వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆక్రమణలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తిరుపతిలోని మంగళం, చిగురువాడలోని భూములు స్వాధీనం చేసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, ఎన్ని ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది? అవి అసలు ఎప్పటి నుంచి భూమన ఆధీనంలో ఉన్నాయి? రాణి, తిరుపతి మాజీ శాసనసభ్యుడు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి భూ ఆక్రమణలపై ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంది. 2019 నుంచి 24 మధ్య కాలంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తిరుపతి శాసనసభ్యుడిగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి నగర సమీపంలోని మంగళము, చిగురువాడ ప్రాంతాల్లో స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించారు. దీనికి సంబంధించి తిరుపతి నగర శివార్లలోని మంగళం గ్రామ పంచాయతీ సమీపంలో ఉన్న దాదాపు 45 కోట్ల రూపాయల విలువైన 9 ఎకరాల ఇనాం భూమిని ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశారు. అదేవిధంగా దీంతో పాటు స్వర్ణముఖి నది సమీపంలోని ఈ స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న చిగురువాడ సమీపంలోని ప్రభుత్వ భూమి 7 ఎకరాల 30 సెంట్లను కూడా కరుణాకర్ రెడ్డి ఆక్రమించి చుట్టూ కంచె వేసుకోవడంతో పాటు చిగురువాడ సమీపంలోని భూముల్లో వరి పంట కూడా వేశారు. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి నగర శివార్లతో పాటు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, ఇనాం భూములు ఆక్రమణలు చేసుకున్నట్లు ఆరోపణ వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చిగురువాడ సమీపంలోను, మంగళం గ్రామ పంచాయతీలోను 9 ఎకరాలు 7 ఎకరాల 30 సెంట్లను ఆక్రమించి పంట పొలాలను వేసుకున్నట్లు, అదేవిధంగా రికార్డులను తారుమారు చేసి ప్రభుత్వ భూమిని తన పేరు మీదను, అదేవిధంగా తన భార్య పేరు మీదను పట్టాలు తీసుకున్నట్లు కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించి ప్రభుత్వ భూమిని పూర్తిగా ఆక్రమించారని చెప్పి దాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పి విజిలెన్స్ నివేదిక ఇచ్చింది ప్రభుత్వానికి. గడిచిన 6 నెలల క్రితమే విజిలెన్స్ పూర్తి స్థాయి విచారణ ద్వారా భూ ఆక్రమణలు వెలుగులోకి వచ్చి దానికి సంబంధించి నివేదిక సమర్పించినప్పటికీ ఇంతకాలం రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోలేదు. కానీ తిరిగి ఈ విజిలెన్స్ అధికారులు తామిచ్చిన నివేదిక కావచ్చు, రెవెన్యూ అధికారులు భూములు స్వాధీనం చేసుకోవాలన్న సిఫార్సులను కానీ అమలు చేయకపోవడంపై విజిలెన్స్ అధికారులు మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో దీనిపై స్పందించిన ప్రభుత్వము, రెవెన్యూ అధికారులు ఈ రోజు సాయంత్రం తిరుపతి అర్బన్ తహసీల్దార్ ఆధ్వర్యంలో అటు చిగురువాడ సమీపంలోనూ ఇటు మంగళం సమీపంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకుని అక్కడ ఇది ప్రభుత్వ భూమిగా ఎవరైనా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. రాణి, నారాయణప్ప, మరి బోర్డులు ఏర్పాటు చేశారు, ప్రభుత్వం స్వాధీనం చేసుకుందిగా, భూమన నుంచి ఏమైనా రెస్పాన్స్ ఉందా? దీనికి సంబంధించి విజిలెన్స్ విచారణకు ఆదేశించిన సమయంలోనే ప్రభుత్వం భూమన కరుణాకర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. కోర్టు వైపు నుంచి ఎలాంటి రక్షణ లేకపోవడంతో ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత కోర్టు విచారణ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని చెప్పి కూడా ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. రాణి.